ఫ్రెండ్స్, ఈరోజు మనం సించాన్ని ఎలా కిడ్నాప్ చేయబోతున్నామో చెప్తా. మన సించాన్ని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తా బయటికి. ఓకే గైస్, ఇప్పుడు మనకి చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా సమ్మర్ ట్రిప్ అయిపోతున్నాం అనమాట. నేను కూడా రిలాక్సేషన్ కోసం వెళ్ళబోతున్నాను. మనం కూడా ఎంత పని చేస్తాం చెప్పండి. ఈ మధ్య సమాజ సేవలు చేయడానికే టైం మొత్తం సరిపోయింది. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా కార్ని అయితే వాష్ చేయించి కొంచెం కార్లో మనం పార్ట్స్ కూడా చేంజ్ చేయాలి, కొత్త వేయించాలి. ఎందుకంటే లాంగ్ ట్రిప్ అయిపోతున్నాం అనమాట. సో మనం కొత్త కొత్త సిటీస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే సించాన్ గా నన్ను వదలట్లేదు. ఈ వేసవి సెలవులు వచ్చాయి కానీ తిరగడమే సరిపోతుంది. సరే, ముందుగా అయితే మన పని అయితే మనం స్టార్ట్ చేసి ఫినిష్ చేద్దాం. ఎస్, ఫైనల్లీ వచ్చేసా నేను. ప్రతి ఒక్కడికి నాలో ఉన్న ఇంకొక క్యారెక్టర్ ని చూపిస్తాను. ఇంతవరకు మీరు నన్ను ఆడుకున్నారు కదరా. నేను చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు అన్ని ఆకట్టడానికి పెద్ద హీరోలు అనుకుంటున్నారా మీరు? సరే, ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటో మీకు చెప్తాను. మరికొద్దిసేపట్లోని ఈ సించాన్ గారిని బురిడి కొట్టించి నేను మాల్దీవ్స్ కి పంపించేస్తాను. ఇప్పుడు నేనైతే కొంతమంది జోకర్స్ తో డీలింగ్ పెట్టుకున్నాను. ముందుగా వచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాలి. పడుకుంటున్నావా ప్రశాంతంగా? నీకు ప్రశాంతత లేకుండా చేస్తాను రా సించాన్. సించాన్, ఏరా ఇంకా పడుకున్నావు? మార్నింగ్ అయింది, లేవాలి కదా. ఓ ట్రిప్పా? అవునా, ట్రిప్ కే వెళ్ళబోతున్నాం. కార్ వచ్చేసి బయటికి ఇవ్వడానికి ఆల్రెడీ వెళ్ళారా సించాన్? సరే, ఒక మంచి ట్రిప్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది ఎక్కడ తెలుసా? మాల్దీవ్స్. ఓకే, మాల్దీవ్స్ లోకి వెళ్ళి అక్కడ మంచిగా ఉండే సముద్రం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ సముద్రం లోపల ఇల్లులు కూడా ఉంటాయి. సూపర్ గా ఉంటుంది సించాన్. ఓకేనా? ఈ సించాన్ గడికి నేనంటే ఏంటో చూపిస్తా. మరికొద్దిసేపట్లో వాడికి నా యొక్క అసలైన రూపం తెలియనివ్వను. వాడికి తెలిస్తే మళ్ళీ జాగ్రత్త పడి వాళ్ళ ధను అన్నకి ఫోన్ చేస్తాడు. అందుకే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే కొంతమంది జోకర్స్ తో మాట్లాడాను. వాళ్ళు వచ్చేసి మాల్దీవ్స్ తో తీసుకెళ్లి ఈ సించాన్ గడికి చిత్రహింసలు పెడతారు. సించాన్, సరే సించాన్. అది రాత్రే కాదు, ఎప్పటి నుంచో నీకు తెలియంది ఒక విషయం ఉంది సించాన్. అదేంటంటే నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేసా తెలుసా. నేను ఎలా అయినా మార్చి మాట్లాడగలను. సించాన్ గా నిన్ను తన్ని తన్ని కొట్టి కొట్టి చంపేస్తా. వచ్చేసాం సించాన్. ఇదిగో ఇక్కడ వచ్చేసి మన కోసం ఒక కార్గో షిప్ వెయిట్ చేస్తుంది. నువ్వు అన్నట్టుగానే మాల్దీవ్స్ క్యాన్సిల్ చేసి అండమాన్ నికోబార్కే వెళ్ళబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒక ప్రాబ్లం ఏంటంటే సించాన్, అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది. ఏంటో తెలుసా? నేను కష్టపడి టికెట్స్ మన ఇద్దరికి చేస్తే ఒక్కరికి కన్ఫర్మ్ అయింది. అందుకే నేను ఒక్కడినే పంపిస్తున్నా. నువ్వేం కంగారు పడుకో. వెంటనే దాని వెనక్కి ఇంకో షిప్ ఉంటది. ఆ షిప్ లో వచ్చేసి నేను వస్తా. అంటే ఇద్దరం మళ్ళీ మధ్యలో కలిసిపోతాం. ఓకేనా? అరే, నీకు టైం పాస్ అవ్వడానికి అందుకే జోకర్స్ ని పెట్టించా. ఇదిగో ఈ జోకర్స్ నిన్ను తీసుకెళ్తారు. వీళ్ళే నిన్ను ఆడిస్తారు, పాడిస్తారు, ఇంకా నిన్ను అంటూ చూస్తారు. ఇదిగోండి, వీళ్ళని తీసుకొచ్చా. వీళ్ళని ఎక్కడ ఏం చేయాలనేది మీకు చెప్తాను. నేను చెప్పినంత వరకు మీరేం చేయకండి. అంతవరకు సముద్రం లోపలే ఉంచండి. ఎందుకంటే ఇది విషయం ఎవరికి సించాన్ మొత్తం మాట్లాడుతున్నారా వీళ్ళతోని? ఏంటంటే ప్రతిదీ జాగ్రత్తగా నేను తీసుకెళ్ళమని, అలానే మంచిగా అక్కడికి వెళ్ళమని. ఎందుకంటే మధ్యలో నేను వస్తా కదా. చెప్తున్నా కదా, ఆ అవెంజర్స్ కి అస్సలు తెలియకూడదు. ఓకేనా? వాడికి మళ్ళీ మన మాటలు వినబడతాయి. వినబడకుండా జాగ్రత్త పడండి. ముందుగా వాడితో మంచిగా ఉండండి. నేను మీకు ఆర్డర్ ఇస్తాను, అప్పుడు మీరందరూ రంగంలోకి. సించాన్ మొత్తం మాట్లాడేసాను రా, వెళ్ళి. గైస్, మీరందరూ నవ్వేస్తారనుకుంటున్నాను. మంచిగా నవ్వించండి మా సించాన్ గారికి. వాడు హ్యాపీ అవుతాడు. ఓకేనా? సించాన్ మొత్తం మాట్లాడేసాం కదా, ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేరిపోదాం. ఆగు, అంకుల్స్ కి కొన్ని చెప్పాలి. అది చెప్పేసిన తర్వాత నువ్వు రెడీ అవ్వు. ఓకేనా? ఇదిగోండి,
ఈ అవెంజర్స్ అందరూ వస్తారు. వీడి దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ మళ్ళీ ఇచ్చేస్తాడు. ఫోన్ వచ్చేసి లాక్కొని సైడ్ ఎక్కడో దగ్గర పెట్టేయండి, సరేనా? జాగ్రత్త, ఎవరికి కనీసం కొంచెం కూడా డౌట్ రాకూడదు. ఓకే సించాన్, మొత్తం చెప్పేశాను. ఇగో నీకోసం షిప్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ ఫాస్ట్ గా వచ్చి ఎక్కేసాయి.